4కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఈ విధంగా ఉంది. అయితే మీరు ఏ జోన్ వాళ్ళైనా సరే అందరికీ కూడా వర్కింగ్ డేస్ అనేవి అన్ని జోన్లలో సేమ్ ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు పక్కా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మీరు చూడండి, జనవరి 5వ తేదీ హాలిడే, అలాగే జనవరి 12 హాలిడే, జనవరి 13, 14, 15 తేదీల్లో కూడా ఈ యొక్క వైద్య ఆరోగ్య ప్రాంతీయ సంచాలకులు మరియు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల్లో హాలిడేస్ కాబట్టి మీరు ఏ జోన్లో అయినా సరే ఈ డేట్స్లో అప్లికేషన్ పెట్టుకునేందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. అలాగే మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళినా సరే అక్కడ తీసుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఏ జోన్ వాళ్ళు అయినా సరే ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్స్లో అప్లికేషన్ అయితే తీసుకోరు. కాబట్టి ఈ డేట్స్ కాకుండా మిగతా డేట్స్లో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే ఇది జోన్ 3కి సంబంధించి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జోన్ 3కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మిగతా జోన్లతో పోలిస్తే ఫస్ట్ రిలీజ్ చేశారు. మొత్తం 44 పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెట్టుకోవడానికి టైం అనేది ఇక్కడ ఎక్స్టెండ్ చేశారు. గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఈ నెల 18వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్డి డాక్టర్ కె సుచిత్ర చెప్పారు. తొలుత ఈ నెల 15 వరకు నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని ప్రకటించామని పేర్కొన్నారు. అయితే ఈ నెల 11 నుంచి 15 వరకు వరుసగా ప్రభుత్వ సెలవులు ఉన్నందున 18వ తేదీ వరకు గడువును పొడిగించామని చెప్పారు. ఇప్పటి వరకు 3530 దరఖాస్తులు వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. సో జోన్ 3లో ఇప్పటి వరకు 3500 దరఖాస్తులు రావడం జరిగింది. అలాగే అప్లికేషన్ డేట్ అనేది 15 కాదు 18 వరకు కూడా పొడిగించడం జరిగింది. సో ఇది మీకు చాలా ముఖ్యమైన అప్డేట్. మిగతా జోన్లలో మరి లాస్ట్ డేట్ ఎప్పుడని మీకు డౌట్ ఉంటే అన్ని జోన్లకి కూడా జూన్ 17 వరకు మాత్రమే టైం ఉంది. సో అది కూడా గమనించి జూన్ 17 ఈ నెల 17వ తేదీలోపు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. జనవరి 17 మిగతా జోన్లో లాస్ట్ డేటు. ఇక మీరు చూసుకుంటే చాలామంది నాకు చాలాసార్లు కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మరొకసారి చెప్తున్నాను. మీకు ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఇవి. సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి, జిరాక్స్ కాపీలు అయితే ఉండాలి, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే సదరం సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయినట్లయితే ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. స్పోర్ట్స్ క్యాండిడేట్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అదేవిధంగా ఒరిజినల్ లేదా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే ఒరిజినల్ అటాచ్ చేయడం కాదు, ఓడి సర్టిఫికేట్ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీ కానీ ఉండాలి. అలాగే ఆల్ మార్క్స్ మెమోస్ ఉండాలి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మెడికల్ కౌన్సిల్లో మిడ్వైఫరీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా మరియు రెన్యువల్ అవసరమైన వాళ్ళు రెన్యువల్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అంతేకాకుండా ఒరిజినల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఎవరికైనా ఉన్నట్లయితే అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఆ డాక్యుమెంట్ కూడా ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ అని 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా ఉండాలి. ఎవరైనా ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్లు ఇచ్చారు, ఆ ఫార్మేట్ ప్రకారం చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ లిస్టు. అలాగే ముఖ్యమైనటువంటి డేట్స్కి సంబంధించినటువంటి అప్డేట్. జోన్ 3కి సంబంధించి చూసుకుంటే లాస్ట్ డేట్ అనేది ఈ నెల 15 నుంచి 18కి పెంచారు. మిగతా జోన్లలో ఈ నెల 17 వరకు సమయం అయితే ఉండడం జరిగింది. అలాగే 12, 13, 14, 15 తేదీల్లో అప్లికేషన్స్ అనేవి ఎక్కడ కూడా తీసుకోరు. కాబట్టి ఈ డేట్స్లో ఎవరు కూడా ఆఫీసెస్కి వెళ్ళొద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.